ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి చొప్పదండి నియోజకవర్గంకి వెళ్దాము. చొప్పదండి నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. చొప్పదండి నియోజకవర్గంకి సంబంధించి కనుక చూస్తే మనకు అక్కడ ఎమ్మెల్యేగా మేడిపల్లి సత్యం ఉన్నారు. మేడిపల్లి సత్యం అక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. మూడ్ ఆఫ్ తెలంగాణ పేరుతో తెలుగు 360 ఎక్స్క్లూజివ్గా ఎన్నికల సర్వే నిర్వహించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇది అతిపెద్ద సర్వే అని చెప్పుకోవచ్చు. సో మనం అడిగినాం, కేసీఆర్ పాలన కంటే రేవంత్ పరిపాలన మెరుగ్గా ఉందా అంటే, కేసీఆర్ని గద్దె దించి రేవంత్ అధికారంలోకి వచ్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రేవంత్ పరిపాలన ఎలా ఉంది అనేది మనం కనుక ప్రజల్ని అడిగాము. కేసీఆర్ పరిపాలన కంటే రేవంత్ పరిపాలన మెరుగ్గా ఉంది అంటే ఇక్కడ ప్రజలు మనం చాలా స్పష్టంగా కావచ్చు, ఉంది అనేది 65.62% అయితే, లేదు అనేది 15.62%. ఇప్పుడే చెప్పలేము అనేది 18.75%. అంటే కేసీఆర్ పరిపాలన కంటే రేవంత్ పరిపాలన చాలా మెరుగ్గా ఉంది అని 65.62%, అంటే సగానికంటే ఎక్కువ మంది ఒప్పుకున్నట్టు. అంటే సో రేవంత్ పరిపాలన పట్ల చొప్పదండి ప్రజలు సానుకూలంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు అనేది మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రైతు భరోసా, రైతు రుణమాఫీ పట్ల సంతృప్తిగా ఉన్నారని మనం మరో క్వశ్చన్ అడిగాము. రైతు రుణమాఫీ, రైతు బంధు, అప్పుడు రైతు బంధు, తర్వాత వచ్చినటువంటి పేరు రైతు భరోసా. సో ఈ వీటికి సంబంధించి ఎలా అనుకున్నారు అనేది చూస్తే కనుక 31.25% సంతోషంగా ఉన్నామని, 68.75% సంతోషంగా లేము. అంటే రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీలకు ప్రజలు సంతోషంగా లేము అని చెప్పారు. ఎందుకు అంటే రేవంత్ పరిపాలన పట్ల సంతోషంగా ఉన్నామని చెప్పినటువంటి ప్రజలు, ముఖ్యంగా రైతులు కూడా ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు నెగటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారనేది మనం దీనికి ఒకసారి ఆలోచిస్తే కనుక, ప్రస్తుతం యూరియా కొరత ఎక్కువగా ఉంది అనేది మనం చాలా స్పష్టంగా చూసాము. రుణమాఫీ వేస్తూ రైతు భరోసా నిధులు అనేది ఆలస్యం అయ్యాయి. సో ఇక్కడ గతంలో అయితే వెంటనే పడేవి, గతంలో వెంటనే నిధులు ఇచ్చేవాళ్ళు. రైతు భరోసా అప్పుడు రైతు బంధు పేరుతోటువంటి అకౌంట్లో, రైతుల అకౌంట్లో డబ్బులు పడేవి, ఇప్పుడు పడట్లేదు. రైతు భరోసా నిధులు ఆలస్యం అయ్యాయి, ఇప్పుడు పెట్టుబడికి అందలేదు అనేది రైతుల్లో కొంత అసంతృప్తి ఉంది. సో అందుకని రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ చేసినప్పటికీ రైతు భరోసా సకాలంలో ఇవ్వలేదు, యూరియా అందట్లేదు, విత్తనాలు కొంత ఇబ్బంది ఉన్న నేపథ్యంలో రైతులు మాత్రం సంతోషంగా లేము రైతు భరోసా, రైతు రుణమాఫీ పట్ల అనేది ఇక్కడ చెప్పినట్టుగా చాలా స్పష్టంగా కనపడుతోంది.